ఐదవది ఏంటంటే, మీరు ఏదైతే ఎక్కువగా ధ్యానిస్తారో దాన్ని బట్టే మన జీవితము, మన ఐడెంటిటీ ఉంటుంది. సో ఫోకసింగ్ అండ్ అటెన్షన్ షేప్ యువర్ రియాలిటీ. ద మోర్ యు ఫోకస్, ద మోర్ ఇట్ బికమ్స్ యువర్ ఐడెంటిటీ. సో Proverbs 23:7 ఏంటిదంటే, దట్ our థాట్స్ షేప్ అవర్ ఐడెంటిటీ. తన అంతరంలో వాట్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజీ. అది ఇంగ్లీష్లో, తెలుగులో వేరేలాగా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే, యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజీ. మీరు మీ గురించి లేకపోతే ఇతరుల గురించి మీరు మనసులో ఏమనుకుంటారో అదే మెల్లమెల్లగా మీ పర్సనాలిటీగా మారుతుంది. ఎప్పుడు చూసినా నెగిటివ్గా మాట్లాడే వ్యక్తి, ఆలోచించే వ్యక్తి, తెలియకుండా బయటకు కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఈ లోకంలో, ఈ తరంలో అంటారు, దే హ్యావ్ అ నెగిటివ్ ఎనర్జీ అనే పదం వాడతారు, కానీ నో, ఇట్ ఈస్ దర్ మైండ్, దర్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ నెగిటివిటీ. ఇట్ ఈస్ జస్ట్ పోర్ట్రేయింగ్ అవుట్ సైడ్. వాళ్ళ మనసులో ఏదుందో అది బయటికి వస్తుందంటే. మా ఇంటికి వచ్చిన చాలాసార్లు చాలామంది అన్యులు, అంటే ఏదేదో అంటే వేరే వేరే పరిస్థితుల్లో వస్తుంటారు కొంతమంది. దర్ సమ్ పాజిటివ్ ఎనర్జీ. వాళ్ళకి ఆ వర్డ్ వాడటము తెలీదు, వాళ్ళకి తెలీదు. దేవుని సన్నిధి అని చెప్పటానికి వాళ్ళకి తెలీదు. కాబట్టి దర్ సమ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ యువర్ హౌస్. పాజిటివ్ ఎనర్జీ. మా ఇంటికి వచ్చిన పనోళ్ళు వాళ్ళు కూడా చెప్తారు, మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఈ కార్యం జరిగింది, ఇంటికి వచ్చిన తర్వాత ఈ అద్భుతం జరిగింది, ఇంటికి వచ్చిన తర్వాత ఇది జరిగింది. అంటే అది ఎవ్వరి కార్యం కాదు, అది పరిశుద్ధాత్మని సన్నిధి. ద presence of the Holy Spirit makes a lot of difference in your house, in your family. So the more you spend time with God, the more presence of God will be at your house. The more you speak negative, talk negative, act negative, watch negative, the more it will fill your house. మీరు ఏదైతే బాగా చూస్తున్నారో అదే మీ ఇంటి వాతావరణాన్ని మారుస్తుందని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చూసేది తలుపులు, మీరు ఏది చూస్తారో అది తలుపులు తెరుస్తున్నారు, అది దురాత్మలకి ప్రవేశించడానికి అవకాశం అవుతుంది. సో వాట్ యూర్ వాచింగ్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆరోది ఏంటిదంటే, హోప్ చేంజెస్ న్యూరాలజికల్ హార్డ్వేర్. అంటే మీ మనస్సుని మారుస్తుంది అంట. నిరీక్షణ. హోప్ లేనివాడు బ్రతకలేడండి. హోప్ లేనివాడు బ్రతకలేడు. రేపు నాకు మంచిది జరగబోతుంది అని నమ్మగలిగిన వాడే ఏదైనా సాధిస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు. కానీ హోప్ లేనివాడు ఎక్కువ కాలం బ్రతకడు. ఒకవేళ బ్రతికిన జీవితంలో ఓటమి చూస్తుంటారు. మీకు నిరీక్షణ ఉందా? జీవితం అంటే నా దేవుడు చేస్తాడు అనే నిరీక్షణ ఉందా?